హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య తనకు తెలియకుండానే అద్భుతమైన డిజైన్స్ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వేసి ఇస్తుంది. ఇది ఇలా ఉండగా రాజ్ కంపెనీలో ఎవరూ సరైన డిజైన్ వేయకపోవడంతో రాజ్కి కోపం వచ్చి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతారు. నేనే డిజైన్ వేస్తాను అని చెప్పి ఇక డిజైన్ వేసేలోపు రాహుల్, రుద్రాని క్యాబిన్లోకి వస్తారు. రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. అత్త, ఎప్పుడూ లేంది నువ్వు ఆఫీస్కి వచ్చావేంటి అని అంటారు. రాజ్, ఇంట్లో అందరూ నన్ను చెడ్డగా అనుకుంటున్నారు. నేను మాత్రం మీ ఇంటి ఆడపిల్లని కాదా? నీ బాధ నా బాధ కాదా? నువ్వు రేపు ఎక్స్పోలో ఖచ్చితంగా డిజైన్స్ అనేవి సబ్మిట్ చేయాలి. కానీ ఇక్కడ స్టాఫ్ అంతా ఆ కావ్యమాయలో పడిపోయారు. అచ్చం మన ఇంట్లో వదిన, అమ్మ, అలాగే నాన్న, అన్నయ్యలు అందరూ కావ్య వేసిన ట్రాప్లో పడిపోయారు. అందుకే ప్రతిసారి కావ్యని తీసుకురా అని నీకు పోరు పెడుతున్నారు అని అంటుంది రుద్రాని. అత్త, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడు సమస్య డిజైన్స్. ఖచ్చితంగా మన కంపెనీ నుండి అద్భుతమైన డిజైన్స్ వేయాలి, అవి సబ్మిట్ చేయాలి. అప్పుడే మన కంపెనీ పరువు నిలబడుతుంది. అందుకే ఈ రోజంతా నైట్ నేను ఖచ్చితంగా డిజైన్స్ వేస్తాను అనగానే రాజ్, ఇది సినిమా కాదు అని అంటారు రాహుల్. అంటే నేను డిజైన్ వేయననా అని అంటారు రాజ్. నువ్వు వేస్తావు, కానీ రేపు సబ్మిట్ చేసేంత టైం నీకు లేదు. నువ్వు డిజైనర్ కూడా కాదు. ఏదో వేస్తే 1-2 డిజైన్ వేస్తావు, కానీ నువ్వు సబ్మిట్ చేసే 20 డిజైన్స్ వేయలేవు కదా అని అంటారు రాహుల్. మరేం చెయ్యాలి? మీరు కూడా కళావతిని ఆఫీస్కి పిలిపించి డిజైన్ వెయ్యమని చెప్పమని వచ్చారా అని అంటారు రాజ్. అయ్యో రాజ్, అది నీ ఇష్టం. నీ భార్య కోపతాపాల వల్ల కావ్య బయటికి వెళ్ళింది. నువ్వు పిలవగానే రావాలని చూస్తుంది. ఒకవేళ రమ్మంటే ఇక్కడికి వచ్చి వెయ్యమని చెప్పు అని అంటుంది రుద్రాని. అత్త, ఆవిడిగారు డిజైన్ వేస్తేనే మన 100 సంవత్సరాల కంపెనీ 4 కాళ్ళ మీద నిలబడిందా అని అంటారు. సభాష్ రాజ్, ఒకరిపై నమ్మకంతో మనదంతా వాళ్ళపై పెట్టేశాము అంటే ఇదిగో ఈ రోజు వస్తుంది. అందుకే రేపు డిజైన్స్ ఎక్స్పోలో సబ్మిట్ చేయకపోతే ఖచ్చితంగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పరువు పోతుంది. ఇప్పుడిప్పుడే వదిన ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇలాంటివన్నీ వదినికి తెలిస్తే ఖచ్చితంగా వదిన ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇక ఇదంతా నీ వల్లే జరిగిందని చెప్పి అందరూ నిన్ను దుమ్మెత్తిపోస్తారు. నీ కళావతికి అదే కావాలి. అప్పుడు ఖచ్చితంగా కావిని ఇంటికి తీసుకువస్తావు అని అంటుంది రుద్రాని. అత్త, అలా ఎందుకు జరుగుతుంది అని అంటారు. అంటే కావిని ఎప్పటికీ తీసుకురావా ఏంటి అని అంటుంది. అత్త, కళావతి గురించి ఎందుకు గాని ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు? నాకేదైనా చెప్పాలని వచ్చారో చెప్పండి అని అంటారు. సరే రాజ్, ఎంతైనా దుగ్గిరాల ఇంటి ఆడపిల్లని, ఆ ఇంటి పరువు పోవాలని నేనెప్పుడూ అనుకోను. ఇంట్లో చిన్న చిన్న తగువులు పడి ఏదో ఒకరికి నేను తప్పుగా కనిపించచ్చు. అంతేగాని మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పరువు పోవాలని అనుకోను. అందుకే ఒక మంచి ఐడియా ఇస్తాను. రాహుల్కి తెలిసిన డిజైన్ వేసేవాళ్ళు ఉన్నారంట. మనకెన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ ఇస్తారు. వాళ్ళ దగ్గర మనం ఎక్కువ డబ్బులతో డిజైన్స్ కొనేసి సబ్మిట్ చేసేద్దాం అని అంటుంది రుద్రాని. అది తప్పత్తా అని అంటారు. రాజ్, ఈ రోజుల్లో తప్పు అంటున్నావేంటి? ఎందుకు తప్పవుతుంది? ఎవరైనా డిజైనర్కి నువ్వు జాబ్ ఇచ్చి డబ్బులు ఇస్తావు. ఇప్పుడు వాళ్ళ దగ్గర నువ్వు కొనుక్కుంటున్నావు అంతే అని అంటుంది రుద్రాని. మరి రేపు ఎవరికైనా తెలిస్తే అనగానే, అదేంటి రాజ్, ఇప్పుడు తెలిసినా నో ప్రాబ్లం. మనం డిజైన్ మన కంపెనీ తరపు నుండి సబ్మిట్ చేస్తున్నాం. ఆ డిజైన్ వాళ్ళు ఎవరికి ఇవ్వని డిజైన్స్ అయితేనే కొంటాం కదా. ఇవన్నీ నీకు కూడా తెలుసు కదా అని అంటుంది రుద్రాని. డిజైన్స్ బాగోకపోతే పరువు ఖచ్చితంగా పోతుంది కదత్తా అని అంటారు. డిజైన్స్ బాగోకుండా ఉన్నవి ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాం? బాగా నచ్చినవి, అలాగే అందరూ తలదన్నేలా ఆ డిజైన్స్ ఉంటాయి. ఖచ్చితంగా అవార్డు మనకే వస్తుంది. రాహుల్కి తెలిసిన వారున్నారు. ఫోన్ చేసి డిజైన్ తెప్పించు, మన కంపెనీకి ప్రాబ్లం ఉండదు. అవతల వ్యక్తికి కూడా డబ్బులు ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లం ఉండదు అని అంటుంది రుద్రాని. ఇక రాజ్ ఓకే చెప్తారు. ఇక డిజైన్స్ అన్నీ ఇక ఫోన్లో చూపిస్తారు రాహుల్. అన్ని డిజైన్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక వాళ్ళకి కావలసిన డబ్బు ఇక ఇచ్చేస్తారు రాజ్. అత్త, లాస్ట్ మినిట్లో వచ్చి నన్ను సేవ్ చేశారు. కానీ అత్త, ఒకటి మాత్రం నిజం. మమ్మీ, నానమ్మ, తాతయ్య అన్నట్టు కళావతి మంచి డిజైనరే. అది మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే. ఇప్పుడు ఇన్ని డిజైన్స్ మనం లక్షల్లో కొన్నా కళావతి ఈ డిజైన్స్ కంటే బాగా వేస్తుంది, తొందరగా వేస్తుంది. అలాగే అన్ని డిజైన్స్
దేనికి అదే అని పోటీగా ఉంటాయి అని చెప్పి అంటారు. నేను ఎంత ఎక్కించినా పెళ్ళాన్ని పొగడకుండా ఉండలేకపోయావు కదా. నీ ప్రాబ్లం సాల్వ్ చేసినట్టే నేను ఉండాలి. అలాగే మా మీద మంచి ఇంప్రెషన్స్ నీకు రావాలి రాజ్. అందుకే ఈసారి నీకు సహాయం చేశాను. ఇక 12% వాటాలో రాహుల్ ఏదో ఫ్రాడ్ చేశాడని నువ్వు అనుకుంటూ ఉంటావు. దాన్ని కప్పిపుచ్చడానికే ఈ సహాయం చేశాను. అంతేగాని నీ మీద ప్రేమతో కాదు, నీ మీద జాలితో, అంతకంటే కాదు. మళ్ళీ నా కొడుకు ఈ స్వరాజ్ కంపెనీకి ఎండీగా అవ్వాలన్నదే నా ధ్యేయం అనుకొని ఇక రాజ్ వెళ్ళొస్తాను. రాహుల్, రాజ్కి ఏమైనా కావాలి అంటే నువ్వు చూసుకో అని అంటుంది. సరే మమ్మీ అని అంటారు రాహుల్. ఇది ఇలా ఉండగా కావ్య ఇంటికి వస్తుంది. జరిగిన విషయమంతా కనకానికి చెప్తుంది. అంటే నువ్వు వేసిన డిజైన్స్ మీ కంపెనీలో నచ్చాయన్నమాట. ఖచ్చితంగా నీకు మంచి శాలరీతో ఉన్న జాబు గ్యారంటీగా వచ్చింది కదమ్మా, హ్యాపీగా ఉండు అని అంటుంది. అమ్మా, నువ్వు ఇది కావాలనే అంటున్నావు కదా. ఏ ఆడపిల్లైనా తన పనితనం బాగుందని చెప్పి ఆ సార్లు పొగిడినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కదా అని అంటుంది. నువ్వు చెప్పింది నిజమేనే, కానీ దానికంటే జీవితం ముఖ్యం కదా. నీ భర్త ఇప్పుడు ఏ కష్టాల్లో ఉన్నాడు అన్నది నీకేమైనా అర్థమవుతుందా అని అంటుంది. అమ్మా, ఆయన ఏ కష్టంలో ఉన్నారు? ఆయన మాట తీరు వల్లే ఆయన కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు ఆయనకు వచ్చిన నష్టమేమీ లేదు అని అంటుంది కావ్య. అది కాదే, స్వప్న ఇందాకే ఫోన్ చేసింది. నీకొకటి తెలుసా, నువ్వు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి డిజైన్ వేసి ఇచ్చేదానివి కదా. ఇప్పుడు అక్కడంతా గందరగోళంగా ఉందంట. రాజ్ చాలా బాధపడుతున్నాడని చెప్పి స్వప్న చెప్పింది. ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవడానికి నువ్వు డిజైన్ వేయడమే మంచిదని పాపం స్వప్న చెప్పింది. కానీ నువ్వు పంతం కదా, పౌరుషం కదా, ఆత్మాభిమానం కదా, అందుకే నువ్వు ఏమీ చేయలేవు అనగానే, అమ్మా అలా అంటావేంటి? నేను ఆ ఇంటికి కోడలిగా పనికిరాను, అలాగే తన భార్యగా పనికిరాను అన్నారు. ఇప్పుడు నేను వేసిచ్చిన డిజైన్స్ ఇస్తే ఆయన పనికొస్తాయని ఎందుకు అనుకుంటారు? ఖచ్చితంగా ఆయనకి ఇదంతా తెలిసినా కావాలని చెప్పలేదు అంటే ఇంకా ఆయనకి నా మీద ఎంత ప్రేమ ఉందో నీకు అర్థమైంది కదా అని అంటుంది కావ్య. చూడు కావ్య, అల్లుడి గారికి అర్థమైనా అర్థమవ్వకపోయినా అన్ని కష్టాలు నీవే అనుకుంటావు. ఇప్పుడు ఆ ఇంటికి కష్టం వచ్చింది, నువ్వు తీర్చలేవా అని అంటుంది. తీరుస్తానమ్మా, కానీ అక్క చెప్పినట్టు నేను ఆ కంపెనీకి డిజైన్ వేసిస్తే ఆయనే వద్దంటారు అని అంటుంది. ఇంతలో ఇక ఇందిరాదేవి, అపర్ణాదేవి కనకం ఇంటికి వస్తారు. అత్తయ్య అని అంటుంది. ఏమ్మా, ఇంకా నా కొడుకు మీద ప్రేమ చావలేదా అని అంటుంది. అత్తయ్య అనగానే, మీరు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మిమ్మల్ని ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు అనగానే, నా ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కానీ కావ్య, నేను మా అత్తయ్య గారు ఎందుకు ఇక్కడికి వచ్చామో తెలుసా అని అంటుంది. అమ్మా, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలీదు అని అంటుంది కనకం. కనకం, ఇలాగే ఇద్దరు మొండి వాళ్ళని దూరంగా ఉంచాము అంటే ఈ మొండి వాళ్ళు ఎప్పుడూ కలవరు. అందుకే మన ముగ్గురం ఒక ప్లాన్ వెయ్యాలి అని అంటుంది అపర్ణాదేవి. వదిన గారు, మీ ఆరోగ్యం బాగోలేదు, నా కోడలు అంటున్నారు. ఇదేమో మొండి పట్టుదలతో ఇక్కడే ఉంది. మీరైనా చెవులు మెలేసి తీసుకువెళ్ళండి అని అంటుంది. నా కోడల్ని చెవులు మెడ వేసే అంత తప్పు చేయలేదు, కానీ ఒకటి మాత్రం నిజం అని అంటుంది అపర్ణాదేవి. అమ్మమ్మ గారు, అత్తయ్య గారు, మీరు ఏం ప్లాన్ వేస్తున్నారో నాకు తెలీదు, కానీ ఆయన మనసులో లేని ఇష్టాన్ని మీరైతే తీసుకురాలేరు కదా అని అంటుంది. నువ్వు అలా అనుకుంటే ఎలా కావ్య? వాడి మనసంతా నువ్వే ఉన్నావు. వాడు ఏది రాసినా నీ పేరే రాస్తున్నాడు. ఇంకా ఇలా మూగముద్దులా ఆలోచించద్దు. వాడి గురించి మా అందరికంటే నీకే ఎక్కువ తెలుసు అని అంటారు ఇందిరాదేవి. ఇక అమ్మమ్మగారు, కంపెనీకి డిజైన్స్ లేవని ఆయన బాధగా ఉందన్నారు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు అనగానే, ఎలా ఉన్నారన్నది పక్కన పెట్టు, కంపెనీని ఆదుకోవాలనుకుని నువ్వు అనుకుంటున్నావా లేదా అని అంటుంది. అనుకుంటున్నాను, కానీ ఏమీ చేయలేను కదా అని అంటుంది. ఇంతలో స్వప్న వస్తుంది. ఏమీ చెయ్యకపోవడం ఏంటి అపర్ణ ఆంటీ, నానమ్మ, అలాగే అమ్మ, నాన్న, కావ్య అందరూ ఇక్కడే ఉన్నారు కదా. మా అత్త ఎంత గోల్మాల్ చేస్తుందో మీకు అర్థం కావట్లేదు అనగానే, ఏంటక్క ఏమంటున్నావు అని అంటుంది కావ్య. అపర్ణ ఆంటీ, మీకు ఒకటి తెలుసా, ఈరోజు మన కంపెనీకి మా అత్త రాహుల్ వెళ్ళారు. ఇక రాజ్కి ఎవరో మంచి డిజైన్ వేసిన డిజైన్స్ అన్నీ లక్షల్లో కొని ఇవి సబ్మిట్ చేయని చెప్పి స్వయంగా మా అత్తే ఆ డిజైన్స్ అన్నీ కొనిపించి ఇక్కడికి వచ్చేసింది అనగానే, ఇదంతా నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. అక్కడ శృతి ఉంది కదా, అదంతా శృతి చెప్పింది. నేను అందు గురించే కావ్య దగ్గరికి వచ్చాను. ఇంతలో అపర్ణ అంటే అమ్మమ్మగారు వచ్చారు అని అంటుంది స్వప్న. అంటే రుద్రాని ఎప్పటికీ నా కొడుకుని నా కోడల్ని
కలవనివ్వకుండా ఇలా రాజ్కి సహాయం చేస్తున్నట్టు డ్రామా మొదలుపెట్టిందన్నమాట. ఇప్పటికైనా అర్థమైందా కావ్య? ఇంట్లో పెద్ద ఎత్తున నిన్ను రాకుండా చేసే కుట్ర జరుగుతుందని అనగానే, అత్తయ్య అదంతా నాకు తెలుసు, కానీ ఇప్పుడు మనం ఏం చేయగలం అని అంటుంది. ఏం చేయడం ఏంటి పిచ్చిదానా? నువ్వు డిజైన్స్ వెయ్యి. మా అత్త వేసిన డిజైన్స్ మా అత్త ఎక్కడ కొందో ఆ డిజైన్స్ అన్నీ తీసేసి ఇక శృతి ద్వారా నువ్వేసిన డిజైన్స్ సబ్మిట్ చేస్తాము. అప్పుడు ఎలాగైనా మన కంపెనీకి అవార్డు వస్తుంది. ఎవరి దగ్గర లక్షలు పెట్టి కొనేసి ఆ డిజైన్స్కి అవార్డు రావాలంటే రాదు అని అంటుంది స్వప్న. అవును కావ్య, ఖచ్చితంగా స్వప్న చెప్పింది కరెక్టే. ఇక రుద్రాని ఇలాగే వెనక నుండి ముందు నుండి ఇలాంటివే వేస్తూ ఉంటుంది. ఇక రాజ్కి ఏ అవకాశం కనబడక ఇలా చేస్తుంటాడు. కానీ వాళ్ళెవరికీ తెలియకుండా నువ్వు వేసిన డిజైన్స్ మన కంపెనీకి నెంబర్ 1 అవార్డు తీసుకురావాలని ఈ అత్తగారి కోరిక. ఈ అత్తగారి కోరిక నువ్వు నెరవేర్చగలవా అని అంటుంది. అత్తయ్య నెరవేర్చగలను, కానీ ఆయనకి తెలిస్తే అని అంటుంది. వాడికి తెలిస్తే ఏం చేస్తాడు? కట్టుకున్న భార్య వల్ల అవార్డు వచ్చిందని ఎగిరి గంతు వేస్తాడు. అంతకంటే ఏమీ లేదు. నువ్వు వాడికి తెలియకుండా ఎవరికి తెలియకుండా నువ్వు డిజైన్స్ వేసి ఇచ్చేసే, మేము కంపెనీ నుండి సబ్మిట్ చేసేలా చేస్తాము అని అంటుంది అపర్ణాదేవి. ఇక కనకం కృష్ణమూర్తి, ఇందిరాదేవి అందరూ సంతోషపడతారు. సరే అత్తయ్య అని అంటుంది కావ్య. ఇక అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇటు కావ్య రాత్రంతా ఇక డిజైన్స్ వేస్తూ ఉంటుంది. అద్భుతమైన డిజైన్స్ వేస్తుంది. తెల్లగా తెల్లవారిపోతుంది. అమ్మయ్య, నేను దుగ్గిరాల ఇంట్లో ఉన్నా లేకపోయినా ఒక కోడలిగా ఆ ఇంటి పరువు నిలబెట్టే హక్కు అధికారం నాకు ఉంది. అందుకే మా అత్తగారు, అమ్మమ్మగారు, మా అక్క అందరూ నా దగ్గరికి వచ్చారు. అలాగే ఆయన కూడా నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ డిజైన్స్తో ఆయన మనసులో నేను చోటు సంపాదించుకోవాలి. ఖచ్చితంగా ఆయన నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇక అమ్మా అమ్మా అని పిలుస్తుంది. ఎందుకే కావ్య, ఇంత ప్రేమ ఉన్న అత్తవారింటితో నువ్వు వెళ్ళకపోవడం బాగోలేదు అనగానే, అమ్మా ప్రతిరోజు ఈ చర్చ మనకి అవసరం లేదు. ఎందుకంటే ఈ డిజైన్స్ వల్ల ఖచ్చితంగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి అవార్డు వస్తుంది. అప్పుడు ఆయన నా గురించి తెలుసుకుంటారు, నన్ను తన ఇంటికి తీసుకువెళ్తారు. నువ్వు ఇకపై ఇలాంటి మాటలు అనడం ఆపేయచ్చు అని అంటుంది. అమ్మయ్య, నా కూతురు ముండి పట్టుదల పక్కన పెట్టింది. సరే ఈ డిజైన్స్ అన్నీ మరి స్వప్నకి పంపించేస్తావా అనగానే, సరే అమ్మా అని చెప్పి స్వప్నకి ఆ డిజైన్స్ అన్నీ ఇక షేర్ చేసేస్తుంది కావ్య. ఇక స్వప్న శృతికి ఫోన్ చేసి ఆ డిజైన్స్ షేర్ చేస్తుంది. మేడం, కావ్య మేడం అంటే ఏంటి అన్నది ఖచ్చితంగా ఈసారి ఇక్కడ కంపెనీకే కాదు రాజ్ సార్కి కూడా తెలిసే రోజు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ డిజైన్స్ చూసి అవార్డు కళ్ళు మూసుకొని మనకే ఇచ్చేస్తారు. ఇప్పుడే మార్చేస్తాను. రాజ్ సార్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది అని చెప్పి ఇక డిజైన్స్ అన్నీ మార్చేస్తుంది శృతి. కావ్య వేసిన డిజైన్సే ఇక ఫైల్లో చేరేటట్టు చేసి ఇంటికి వెళ్ళిపోతుంది శృతి. ఇక ఊపిరి పీల్చుకుంటుంది కావ్య. ఇంతలో వాళ్ళ నాన్నగారు వస్తారు. అమ్మా, ఏ నిర్ణయం తీసుకున్నావు? ఖచ్చితంగా నువ్వు డిజైన్స్ వేసిచ్చే కంపెనీ నిన్ను ఖచ్చితంగా అగ్రిమెంట్ రాయించుకొని మరి నిన్ను జాబ్లో ఉంచుకుంటారు. కానీ దానికంటే ముందు జీవితం కదా అని అంటారు. అందుకే నాన్న నిర్ణయం తీసుకున్నాను. ఖచ్చితంగా మా మేనేజర్ నాకు ఫోన్ చేస్తారు. నా డిజైన్స్ విషయంలో నన్ను చాలా చాలా మెచ్చుకొని నాకు శాశ్వతంగా ఉద్యోగం ఇచ్చేలా, శాలరీ కూడా పెంచేలా మాట్లాడతారు. కానీ ఒకటి చెప్తాను, నేను ఈ రోజు నుండి ఆఫీస్కి రాను అని అంటుంది కావ్య. మంచి నిర్ణయం తీసుకున్నావే. ఎందుకంటే తెలివైన వారు ఎవరైనా మునిగిపోయేదాకా చూసుకోరు. మునగకు ముందే తమ పడవ నుండి ఒడ్డుకు చేర్చుకునేలా ఆలోచిస్తారు. నా కావ్య తల్లి అలాంటిదే. సరేనా? నువ్వు మేనేజర్ ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఇదే విషయం చెప్పు. అల్లుడు గారు మనసేంటో నాకు తెలుసు. నువ్వు వేసిన డిజైన్కి అల్లుడు గారు అవార్డుతో సహా మన ఇంటికి వస్తారు అని అంటుంది కనకం. ఇక కావ్య రాజుని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా రాజిక ఆఫీస్కి వెళ్ళడానికి కిందికి వస్తూ ఉంటారు. రాజ్, టిఫిన్ తినవా అని అంటారు అపర్ణాదేవి. మమ్మీ, ఈరోజు నేను ఎక్స్పో చేయాల్సిన డిజైన్స్ ఉన్నాయి, అక్కడికే వెళ్తున్నాను అనగానే, రాజ్ మరి మేమందరం రావాలి కదా. ఈరోజు నువ్వు అవార్డు తీసుకుంటూ ఉంటే ఇక్కడున్న అమ్మా నాన్న, వదిన, అలాగే అందరూ ఆ కావ్య లేకపోయినా మనమంటే ఏంటి అన్నది రాజ్ నిరూపించాడని చెప్పి వీళ్ళు అనుకోవాలి కదా. అందుకే మేమందరం కూడా ఎక్స్పోకి వస్తున్నాం అని అంటుంది రుద్రాని. అంటే అత్త, అవార్డు వస్తేనే మన కంపెనీ బాగుంటుందని చెప్పి అనుకోవడానికి లేదు కదా అని అంటారు. ఇంతలో అమ్మమ్మగారు వస్తారు. నాన్న,
నీపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఖచ్చితంగా అవార్డు నీకే వస్తుంది. మీ తాతగారు నేను నీపై అంత నమ్మకం పెట్టుకున్నాము అని అంటారు ఇందిరాదేవి. నానమ్మ, తాతయ్య, ఒక్కొక్కసారి నమ్మకం వమ్ము కావచ్చు, అలాగని అని అంటుంది. రాజ్, నీ గురించి నీకు తెలియటం లేదు. నీకే అవార్డు వస్తుంది, నేను కూడా వస్తున్నాను అని అంటుంది స్వప్న. ఇక రాజ్ అంటారు, నానమ్మ, తాతయ్య, అమ్మ, మీరు ఇంట్లోనే ఉండండి, రెస్ట్ తీసుకోండి. ఎలాగూ టీవీలో లైవ్ కాస్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చూడండి అని అంటారు రాజ్. సరేరా, నువ్వనుకున్నట్టే మేము ఇంట్లో ఉంటాము. నువ్వు ఖచ్చితంగా అవార్డు తీసుకుంటావు కదా, అప్పుడు చూస్తాంలే అని అంటారు అపర్ణాదేవి. ఇక రాజ్, స్వప్న, రాహుల్, రుద్రాని చక్కగా రెడీ అయ్యి ఎక్స్పోకి చేరుకుంటారు. ఇక తమ డిజైన్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. అంతకంటే ముందు అనామిక తన బాయ్ ఫ్రెండ్ సామంత్ ఇక ఎక్స్పోకి చేరుకొని తమ డిజైన్స్ అన్ని సబ్మిట్ చేస్తారు. ఇక సబ్మిట్ చేసిన డిజైన్స్ అందరూ చూసి అవక్కైపోతారు. అబ్బా, రియల్లీ గ్రేట్. ఇప్పటిదాకా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నెంబర్ 1 అవార్డు వచ్చేది. ఇప్పుడు తలదన్నేలా సామంత్ గ్రూప్ వాళ్ళు మంచి డిజైన్స్ వేసుకొచ్చారు. నిజంగా ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క అద్భుతంలా ఉంది అని అంటూ ఉంటారు. ఇంతలో కొంతమంది మీడియా, అలా అంటే ఎలా, ఇప్పుడు ఈ డిజైన్స్ బాగున్నాయని అందరూ అంటున్నారు. ఇంకా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళు డిజైన్స్ తీసుకురాలేదు, సబ్మిట్ చేయలేదు. ఒకవేళ ఈ డిజైన్స్కి తలదన్నేలా వారి డిజైన్స్ ఉంటే అని అంటారు. ఇంపాసిబుల్, ఉండవు అని అంటుంది అనామిక. ఇంతలో రాజ్, అలాగే రుద్రాని, రాహుల్, స్వప్న చేరుకుంటారు. సబ్మిట్ చేసి వాళ్ళ డిజైన్ కూడా ఎక్స్పో చేస్తూ ఉంటారు. ఇక ఆ డిజైన్స్ అన్నీ ఇంకా చేసేలోపు అనామిక అలాగే సామంత్ రాజ్ దగ్గరికి వస్తారు. అనామికను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది స్వప్న. హే, ఎక్కడున్నావేంటి? ఓ, డబ్బున్న సామంత్ని పట్టుకున్నట్టున్నావు అని అంటుంది స్వప్న. ఓ, నువ్వేమైనా తక్కువ? నిన్ను మోసం చేసినా వాడే కావాలని చెప్పి కడుపు అని మోసం చేసుకున్నావు కదా, నీకంటే తక్కువే అనగానే, ఛీ, నీకు నాకు ఒకటా? నా భర్త ఎలాంటి వాడైనా నేను కావాలని తనతో ఉన్నాను. నువ్వు గొప్పవాడైనా మా కళ్యాణ్ని వదిలేసి ఈ డబ్బున్నోణ్ణి పట్టుకున్నావు. నన్ను ఈసారి ఇలా మాట్లాడావు అంటే నువ్వు అనడానికి నోరు, ఇక చెయ్యి ఊపడానికి చెయ్యి ఉండదు. నా గురించి నీకు తెలుసు కదా అని అంటుంది స్వప్న. ఛీ, నీతో నాకేంటి? ఇంత పెద్ద ప్లాట్ఫామ్కి వచ్చినా నీ నోరు అనేది ఇంకా చేపల వాసనే వస్తుంది. డార్లింగ్, నువ్వేదైనా మాట్లాడాలంటే మాట్లాడు అని అంటుంది. ఎస్ బేబీ. రాజ్, ఏదో నీకే అవార్డు వచ్చినట్టు ఫ్యామిలీని తీసుకుని వచ్చావు, కానీ అక్కడ వేసిన డిజైన్స్ చూసావా? ఇక ప్రతిరోజు నీకు ఓటమే మిగిలేటట్టు ఉంటాయి. నీ కంపెనీ కిందికి దిగజారిపోతుంది అని అంటారు. ఇక రాజ్ వాడికి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక లోపలికి వెళ్తూ ఉంటే ఇంతలో మేనేజర్ కావ్యకి ఫోన్ చేస్తారు. సార్, నేనొకటి చెప్పాలి అని అంటుంది. మేడం, మీరు త్వరగా పలానా ప్లేస్కి రండి, మీకొకటి నేను చెప్పాలి అని అంటారు. అంటే సార్, నేను ఒక మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటుంది కావ్య. మేడం, మీరు ఎక్స్పోకి రావాలి, ఒక్కసారి వచ్చి వెళ్ళండి అని అంటారు. ఇక ఈయన డైరెక్ట్గా చెప్తేనే బెటర్ అని చెప్పి కావ్య ఇక ఎక్స్పోకి చేరుకుంటుంది. ఇంతలో మేనేజర్ వస్తారు. కావ్య మేడం, ఒక్కసారి రండి, మీరు వేసిన డిజైన్స్కి బ్రహ్మరథం పడుతున్నారు అనగానే, సార్, నన్ను ఇక్కడికి పిలిచారు, కానీ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటుంది కావ్య. మేడం, ఇదంతా కాదు, మీ డిజైన్స్కి బ్రహ్మరథం పడుతున్నారంటే మీకు లక్షల్లో శాలరీ వస్తుంది, మీకు మంచి ఉద్యోగం ఓకే అయిపోతుంది. ఎవరో తెలుసా అని అంటారు. ఎవరు అన్నది నాకు అవసరం లేదు, ఇప్పుడు దాకా నేను డిజైన్ వేశాను, వాళ్ళు లాభాల పాట పడతారు అంతే. ఇకపై అనేలోపు ఇక రాజ్, రుద్రాని, అలాగే స్వప్న అందరూ కనిపిస్తారు. ఒక్కసారిగా కావ్యని చూస్తుంది. ఈవిడ గారు, చూసావా రాజ్, నువ్వు ఎక్కడుంటే అక్కడ తన ముఖం చూపించాలని వచ్చేస్తుంది, ఎందుకంటే ఎప్పటికైనా నువ్వు ఇంటికి తీసుకువెళ్తావని. ఏ మహాతల్లి, ఎందుకిలా పదే పదే మా రాజ్ కాళ్ళ వెళ్ళా పడుతున్నావు? నువ్వు చేసిన ద్రోహాన్ని మా రాజ్ మర్చిపోలేదు అనగానే, ఇంతలో అవునులే రుద్రాని, నేను దుగ్గిరాల ఇంటికి చాలా అంటే చాలా మోసం చేశాను, చాలా అంటే చాలా అన్యాయం చేశాను, అందుకే ఆయన నన్ను వద్దనుకుంటున్నారు అనగానే, మరెందుకు ప్రతిసారి ఇలా తారసపడుతున్నావు? తన కాళ్ళ మీద పడి ఇంటికి రావాలనుకుంటున్నావా? అది ఎలా సాధ్యం అని అంటుంది. అయ్యో రుద్రాణి గారు, మీరు ఆ ఇంట్లో ఉన్నంతకాలం భార్యాభర్తలు సుఖంగా ఉంటే ఓర్చుకోలేరు కదా. మీరు ఆయన పక్కన ఉన్నంతకాలం, మీ మాటికి ఆయన గౌరవించినంతకాలం ఎప్పటికీ ఆయన భార్య విలువ తెలుసుకోరు అనగానే, ఆపు,
ఇంతకీ ఇక్కడికి ఎందుకొచ్చావు అని అంటారు. ఏ ఇది మీదా అని అంటుంది కావ్య. చూసావా రాజ్, తన పొగరికే తను నీకు దూరం అయ్యింది. మనం డిజైన్స్ అనేవి సబ్మిట్ చేసేశాము. ఈవిడ అవసరం ఉంటుందేమోనని, ఈవిడికి నువ్వు ఫోన్ చేస్తావేమోనని వెయిట్ చేసింది. ఇక పొద్దునే ఇక్కడికి వచ్చేసింది మహాతల్లి అని అంటుంది రుద్రాని. అత్త, మా కావ్య గురించి నువ్వు అంత చీపుగా చెప్పినా నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. మా కావ్య గురించి రాను రాను తెలిసే రోజు ఒకటొస్తుంది. అప్పుడు అందరికీ అన్నీ అర్థమవుతాయి. కావ్య, మా అత్త మాటలు పట్టించుకుంటే జీవితాలు కోల్పోతాం. ఎందుకంటే తనకు కావాల్సింది అదే. రావే అని చెప్పి పక్కకి తీసుకువెళ్తుంది. కావ్య, నీ డిజైన్స్ మార్చేసి అన్నీ చేశాం. ఇప్పుడు సబ్మిట్ కూడా చేసేసాం. ఇంకాసేపట్లో డిజైన్స్ అన్ని కంపెనీలకి ఏ డిజైన్స్ నచ్చితే వాళ్ళకే నెంబర్ 1 స్థానం అనేది, అవార్డు అనేది వస్తుంది. ఎలాగూ వచ్చావు కదా, ఇక్కడే ఉండు, అన్ని నిజాలు రాసి తెలుసుకుంటారు అనగానే, అక్క, అత్తయ్య, అమ్మమ్మ, అమ్మ, నాన్న, నువ్వు అందరం కలిసిన వేసిన ప్లాన్కి ఆయన ఖచ్చితంగా మంచి అనుకోకపోగా చెడు కూడా అనుకుంటారు కదవే అని అంటుంది. అనుకుంటారు కాదు, నువ్వు ఇవల్లే కంపెనీకి అవార్డు వచ్చిందని అనుకుంటారు. కానీ ఇదంతా మార్చింది మేం కదా. తప్పు మేము చేస్తామని మేము ఒప్పుకుంటాం. మధ్యలో నిన్ననే హక్కు రాజుకుండదు. పైగా అపర్ణ ఆంటీనే చెప్పింది, నువ్వు భయపడద్దు, ఇక నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చేస్తావు, మన ఇంటికి వచ్చేస్తావు అని అంటుంది స్వప్న. ఇంతలో ఇక అందరూ సైలెంట్. ఎందుకంటే ఇక్కడ అందరి డిజైన్స్ సబ్మిట్ చేశారు. ఇప్పుడే అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ డిజైన్స్ వేసేవారు ఎవరితో వేయించారు, అలాగే వాళ్ళ గొప్పతనం అన్నీ చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరో డిజైన్స్ కొనేసి ఇక్కడ తెచ్చి పెడితే ఆ కంపెనీకి మేము న్యాయం చేయలేము అని అంటారు అక్కడున్న యాజమాన్యం. రాజ్ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. అత్త, ఎప్పుడు లేని తప్పు చేశాను ఇప్పుడు అనగానే, రాజ్, రాకపోతే అవార్డు రాదు, కానీ సబ్మిట్ చేశావు కదా, నువ్వు చేసినంత చేశావు, ఇప్పుడు మనకొచ్చిన నష్టం ఉండదు అని అంటుంది రుద్రాని. సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వారు అద్భుతమైన డిజైన్స్ అనేవి ప్రజెంటేషన్ చేశారు. ఆ అద్భుతమైన డిజైన్స్ వేసిన వారు ఎవరు అన్నది చెప్పగలరా? తన్ని మీరు ఇక్కడికి తీసుకురాగలరా అని అడుగుతారు. తప్పకుండా అని చెప్పి మేనేజర్ కావ్య మేడంని రమ్మనండి అనగానే ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. ఇటువైపు కావ్య కూడా షాక్ అవుతుంది. ఇదేంటి, అనామిక ఏంటి కావ్య మేడం అంటుంది? అసలు అనామికకి, సామంత్కి, అలాగే మేనేజర్కి సంబంధం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే, కావ్య మేడం, మనం వేసిన డిజైన్స్ ఎవరికో కాదు, సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకే. వాళ్ళే ఈ డిజైన్స్ ఇక్కడ సబ్మిట్ చేశారు. మీ ద్వారా వేశారు కాబట్టి, నిజంగా వాళ్ళు మంచివారు కాబట్టి మీ డిజైన్ వేశారని మీ పేరు చెప్పబోతున్నారు, రండి అనగానే, ఆగండి సార్, ఎందుకు సామంత్ గ్రూప్ వాళ్ళకి ఇస్తున్నామని నాకు ముందు చెప్పలేదు అనగానే, చెప్పాల్సిన అవసరం ఏముంది మేడం, ఎందుకంటే మాది చిన్న కంపెనీ, పెద్ద కంపెనీ టైఅప్ అయితే అందరికీ చెప్పాలని రూల్ లేదు, రండి అని అంటారు. నేను రాను, నాకు సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదు అనగానే, ఇంతలో సామంత్ అలాగే కావ్య వస్తారు. కావ్యక్క, నువ్వు ఇంకా చిన్నపిల్లలా ఉన్నావే, నీ భర్త నీ నుండి దూరం అయిపోయాడు, మా కంపెనీ నీకు స్థానం ఇచ్చింది, నీకు పై లెవెల్లో తీసుకువెళ్తానని సామంత్ నా కాబోయే పిఎన్సీ అంటున్నారు. ఇంకా నీ పాతకాలం భర్తని పట్టుకుని ఎందుకు వేలాడతావు? నాకు నువ్వు అన్యాయం చేశావు, కానీ ఇప్పుడు న్యాయం చేశావు, రా కావ్యక్క అనగానే అనామిక చెంప పగలగొడుతుంది. కావ్య, ఎవరు నీ కక్క? ఇలా మోసం చేసి నాతో డిజైన్ వేయించుకొని నెంబర్ 1 స్థానానికి ఎక్కాలనుకుని ఇదంతా చేశావు. కానీ ఒకటి మాత్రం నిజం, దేవుడు మంచివారికి ఎప్పుడు మంచే చేస్తారు అంటారు. అలాగే నేను నా కుటుంబానికి మంచే చేశాను. నేను నీ కంపెనీలో జాయిన్ అవ్వలేదు. ఇంకొకసారి నీ నోటితో అక్క అనద్దు, నాకు కంపరంగా ఉంది అని అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడికి రాకపోయేసరికి, అంటే మీరు మీ డిజైనర్ని తీసుకురాలేకపోయారు, కానీ దీనికంటే అద్భుతమైన డిజైన్ ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కంపెనీ నుండి వచ్చింది. ఆ కంపెనీలో ఉన్న డిజైన్స్ అన్నీ ఇప్పుడు మేమందరికీ చూపిస్తున్నాం అని చెప్పి ఇక అన్నీ చూపిస్తూ ఉంటారు. ఇక ది బెస్ట్ డిజైన్స్ వేసి ఇవ్వడంతో రాజ్ అలాగే రుద్రాని రాహుల్ షాక్ అవుతారు. నిజంగా ఇంత అద్భుతమైన డిజైన్స్ వేసిన రాజ్ కంపెనీకి మేము ఎలా రుణపడి ఉండాలో తెలీదు. ప్రతి సంవత్సరం వాళ్ళకే అవార్డు వస్తుంది, కానీ ఇప్పుడు ఆ అవార్డు ఆ డిజైన్ వేసే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాము. రాజ్ సార్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి మంచి డిజైనర్ ఉందని మరోసారి నిరూపించారు. ఆ డిజైనర్ ఎవరు అన్నది మీరు కూడా సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ లాగా చెప్పరా అని అంటారు. ఇక ఎవరు చెప్పకపోయేసరికి అప్పుడే అపర్ణాదేవి, ఇందిరాదేవి వస్తారు. ఇక అక్కడ
సీతారామయ్య గారు, స్వరాజ్, అలాగే ఇక ప్రకాశం అందరూ వస్తారు. తప్పకుండా చెప్తాము. ఈ అద్భుతమైన డిజైన్స్ వేసింది ఎవరో కాదు, రాజ్ భార్య కావ్య అని చెప్పి వెళుతున్న కావ్యని ఆపి ఇక అపర్ణాదేవి కావ్యని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇక అనామిక సామంత్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇటు రుద్రాని రాహుల్ కూడా. ఇక రాజ్, కావ్య మరి డిజైన్స్ అన్నీ మారిపోయున్నాయి, తను ఎలా వేసింది అనగానే ఇక రాజ్, ఇంటికెళ్ళాక అన్నీ చెప్తాము. ఇప్పుడు నీ భార్యే ఈ డిజైన్స్ వేశారు, కావ్య మంచి డిజైనర్ అని అంటుంది అపర్ణాదేవి. ఇక రాజ్ కావ్యకి ఇద్దరికి అవార్డుని అందజేస్తారు యాజమాన్యం. ఎప్పట్లాగే ఈసారి కూడా మీకే అవార్డు ఉంది, ఇక వచ్చేసారి కూడా మీరే అవార్డు కొట్టేస్తారని నాకు తెలుసు. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని ఈసారి కావ్య గారు గట్టెక్కించారు అంటే మంచి డిజైన్ వేసి ఇక అవార్డు కొట్టేలా చేశారు అని చెప్పి రాజ్ కావ్యకి అందజేస్తారు. ఇక అనామికకి ఏం చేయాలో అర్థం కాదు. ఇక కావ్య రాజు వైపు చూస్తూ ఉంటుంది, రాజ్ కావ్య వైపు చూస్తారు. ఇక ఆ అవార్డు తీసుకుని కిందికి వస్తూ కావ్య అవార్డుని పట్టుకుంటుంది. రాజ్ కోపంగా ఇంటికి వెళ్ళిపోతారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.